నమస్తే. పశుపతినాథ్ ఆలయం నేపాల్లోని ఖాట్మాండులో ఉంది. కేదార్నాథ్ ధామ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉంది. ఈ రెండు క్షేత్రాలు వేరువేరు దేశాలలో ఉన్నప్పటికీ రెండింటి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. హిందూ మతంలో పశుపతినాథ్, కేదార్నాథ్ రెండు శివుని ప్రధాన తీర్థయాత్ర స్థలాలుగా పరిగణించబడతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరైనా కేదార్నాథ్ను సందర్శించిన తరువాత వారు పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించాలి. పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించకుండా కేదార్నాథ్ యాత్ర అసంపూర్ణమని చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అనేది చూద్దాం. కేదార్నాథ్, పశుపతినాథ్ ఆలయానికి మధ్య సంబంధం ద్వాపర యుగం మహాభారత కాలంతో ముడిపడి ఉంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు గోత్ర హత్య పాపం నుంచి మోక్షం పొందడానికి శివుడిని వెతుక్కుంటూ కేదార్నాథ్కు వెళ్లాల్సి వచ్చింది. శివుడు ఎద్దు రూపాన్ని ధరించి భూమిలోకి వెళ్లడం మొదలుపెట్టాడు. అప్పుడు పాండవుల మధ్యముడు భీముడు దాని తోక పట్టుకున్నాడు. శివుడి శరీరం కేదార్నాథ్లోనే ఉండిపోయింది. అతని ముఖం పశుపతినాథ్ రూపంలో ఖాట్మాండులో కనిపించింది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ సోదరులు, బంధువులను చంపడం వల్ల గోత్ర హత్య అనే పాపం నుంచి బయటపడాలి అని కోరుకున్నారు. దానికోసం వారు శివుడిని ఆశ్రయించారు. అయితే శివుడు పాండవులపై కోపంగా ఉన్నాడు. దీంతో వారికి దర్శనం ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు. పాండవుల నుంచి దాక్కునేందుకు శివుడు వృషభ రూపాన్ని ధరించి గర్వాల్ హిమాలయాల వైపు వెళ్ళాడు. పాండవులు శివుడిని అనుసరించి కేదార్నాథ్ చేరుకున్నారు. భీముడు శివుడి రూపంలో ఉన్న ఎద్దును గుర్తించి దానిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. శివుడు భూమిలోకి వెళ్లిపోవడం మొదలుపెట్టిన వెంటనే భీముడు దాని తోకను పట్టుకున్నాడు. దీని కారణంగా ఎద్దు శరీరం ముక్కలుగా విడిపోయింది. శివుని వివిధ శరీర భాగాలు వివిధ ప్రదేశాలలో కనిపించాయి. వీటిని పంచకేదార క్షేత్రాలు అని పిలుస్తారు. ఎద్దు శరీరం వెనుక భాగం ఇక్కడ కనిపించింది. దీనిని పూజిస్తారు. పశుపతినాథ్ ఆలయం నిర్మించిన నేపాల్లోని ఖాట్మాండులో ఎద్దు ముఖం కనిపించింది. శివుని చేతులు తుంగనాథ్లో, నాభి మధ్య మహేశ్వర్లో, కేశములు కల్పేశ్వర్లో కనిపించాయి. శివుని ఈ రూపాన్ని చూసి పాండవులు ఈ ప్రదేశాలలో ఆలయాలు నిర్మించి తపస్సు చేశారు. ఇది వారికి పాపాల నుండి విముక్తిని ఇచ్చి మోక్షాన్ని పొందింది. కేదార్నాథ్ను సందర్శించకుండా పశుపతినాథ్ ప్రయాణం అసంపూర్ణము అని శివభక్తులు నమ్ముతారు. కనుక శివుడిని పూర్తిగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ రెండు ప్రదేశాలను సందర్శించడం తప్పనిసరి అని భావిస్తారు. అందువల్ల కేదార్నాథ్, పశుపతినాథ్ ఆలయాలు ఒకే పురాణ సంఘటన, రెండు వేరువేరు భాగాలు. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. అందుకే కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన తరువాత పశుపతినాథ్ ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శిస్తారు. అయితే కేదార్నాథ్, పశుపతినాథ్ ఒకే జ్యోతిర్లింగం కాదు. కానీ అవి శివుని శరీరంలోని వివిధ భాగాలకు చిహ్నాలు. వీటిని ఒకే దైవిక శక్తిలో భాగంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం కేదార్నాథ్ శివలింగం శివుని వెనుక భాగాన్ని సూచిస్తుంది. అయితే పశుపతినాథ్ శివలింగం అతని తలను సూచిస్తుంది.